జనరల్ గా ప్రతి హీరో సినిమా రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి జనాలకి పరిచయం అవుతాడు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తన ఆడియో ఫంక్షన్స్ లో స్పీచ్లతోనే అందరికీ పరిచయం అయ్యాడు. ఎందుకంటే తను మాట్లాడే మాటలు సొసైటీకి విభిన్నంగా ఉంటాయి. అదే యువతని ఎంతో ఆకట్టుకునింది. ఏ హీరోకి రానంత పేరు అవ్వచ్చు, కలెక్షన్స్ అవ్వచ్చు, అది విజయ్ దేవరకొండ ఖాతాలో పడుతూ వచ్చాయి. ఒక హీరోకి 50 కోట్లు మార్కెట్ రావాలన్నా, 100 కోట్లు మార్కెట్ రావాలన్నా అది అంత ఈజీ కాదు. అలాంటిది విజయ్ దేవరకొండ కెరియర్ లో చాలా కంఫర్టబుల్ గా వచ్చి తన ఖాతాలో పడ్డాయి. బహుశా అదే విజయ్ దేవరకొండ డౌన్ ఫాల్ అవడానికి కూడా కారణం అనే చెప్పొచ్చు. డౌన్ ఫాల్ అని ఎందుకు చెప్తున్నాం అంటే, తను మొదటిగా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ వచ్చేటప్పుడు ఊహించినంత విజయాన్ని అవ్వచ్చు, ఊహించినంత కలెక్షన్స్ అవ్వచ్చు తన ఖాతాలో చేరడం, అలాగే తన సినిమాల మార్కెటింగ్ పెరగడం, బడ్జెట్ పెరగడం, అదే విజయ్ దేవరకొండకి చాలా పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే విజయ్ దేవరకొండ చేసుకుంటూ వచ్చిన సినిమాలు, దాని కలెక్షన్స్ చూసుకుంటే తన మొదటి సినిమా పెళ్లి చూపులతోనే 30 కోట్లు కలెక్ట్ చేసి పెట్టడం, ఇంకా రెండవ సినిమా అర్జున్ రెడ్డి 50 కోట్లు కలెక్ట్ చేసి పెట్టడం, ఇంకా మూడవ సినిమా గీతా గోవిందం 125 కోట్లు కలెక్ట్ చేసి పెట్టడం, అది ఊహించినంత విజయాన్ని అయితే విజయ్ దేవరకొండ కెరియర్ లో ఒక ల్యాండ్ మార్క్ లాగా నిలబడిపోయాయి. ఒక హీరోకి ఇంతలా మార్కెట్ క్రియేట్ అవ్వడం అదృష్టం అనుకున్నా, ఈ మార్కెట్ ని నిలబెట్టుకోవడానికి మాత్రం చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలే రిస్కులు చేయకుండా చాలా కంఫర్టబుల్ గా కమర్షియల్ సినిమాలు తీసి మినిమం మన కలెక్షన్స్, డిస్ట్రిబ్యూటర్స్ గానీ, ప్రొడ్యూసర్స్ గానీ నష్టపోకూడదని చెప్పి అలా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే లాభాలు తెచ్చి పెట్టినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, నష్టాలు తెచ్చి పెట్టినప్పుడు అంత భయంకరంగా ఉంటుంది ఒక ప్రొడ్యూసర్స్ గానీ, డిస్ట్రిబ్యూటర్స్ గానీ. ఇవి బహుశా హీరోస్ కి ఆ నష్టం గురించి తెలియకపోయినా దాని ఎఫెక్ట్ మాత్రం హీరో మీద ఖచ్చితంగా పడద్ది. తన మార్కెటింగ్ మీద కూడా దెబ్బపడే అవకాశం అయితే ఉంది. ఇదే సిచ్యువేషన్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నారని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రీసెంట్ గా విజయ్ దేవరకొండ గారు చేసిన సినిమాలన్నీ నష్టాలతో మిగలడం, దానివల్ల ఈ ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ సినిమాల పైన, బిజినెస్ పైన పడే ప్రభావం అయితే ఉండొచ్చు. ఇంకా రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో ఎంత నష్టం కలిగిందనేది చూస్తే ఈ బడ్జెట్ లో మినిమం ఒక సినిమాలు తీసేయవచ్చు, అంత నష్టం అయితే రావడం అయితే జరిగింది. ఇంత నష్టాలు వచ్చాక కూడా ఒక ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ అయినా మార్కెట్ ఉన్న హీరో దగ్గరికే వెళ్తారు. ఇలా నష్టాలు వస్తుంటే ఎవరు కూడా వెళ్ళి సినిమాలు తీరు. కానీ ఈ విషయంలో మాత్రం విజయ్ దేవరకొండ అదృష్టవంతుడనే చెప్పాలి. ఇన్ని ఫ్లాప్ సినిమాలు పడ్డా కూడా మంచి కంబ్యాక్ ఇయడానికి సరికొత్త సినిమాలతో రెడీ అవుతూనే ఉన్నారు. పెద్ద బ్యానర్స్ తో గానీ, మంచి డైరెక్టర్స్ తో గానీ సినిమాలు అయితే ప్లాన్ చేసి ఉన్నారు. ఈ సినిమాల్లో ఇప్పటికే పోస్టర్స్ రిలీజ్ చేయడం, సోషల్ మీడియాలో మంచి బజ్ నైతే క్రియేట్ చేశారు. దీంట్లో అయితే సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలు ఎలా ఉంటాయో, విజయ్ దేవరకొండ మార్కెట్ ని ఎలా డిసైడ్ చేస్తాయో చూడాలి. మరో పక్క చూస్తే కొత్త కొత్త హీరోలు మంచి మంచి కథలతో వస్తూ ఉన్నారు. ఒక పక్క విశ్వక్సేన్ గాని, పక్క అడవిశేషు గారు గాని, ఒక పక్క సిద్ధు జొన్నలగడ్డ గాని, ఇలాగా వాళ్ల తరహాలో వాళ్ళు సరికొత్త సినిమాలతో వచ్చి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి ముందుంటున్నారు. ఇంకా ఈ కాంపిటీషన్ లో విజయ్ దేవరకొండ తన మార్కెట్ ని గాని, తన ఫ్యాన్స్ ని గాని ఫుల్ఫిల్ చేయాలంటే మంచి కథలు ఎంచుకొని తన క్యారెక్టర్ ని కొత్తగా చూపించే సినిమాలైతే చేయాలి. ఎందుకంటే ఒక పెద్ద హీరో సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల కలెక్షన్స్ మీద అవ్వచ్చు, ఫస్ట్ డే ఓపెనింగ్స్ మీద అవ్వచ్చు, ఎంతో ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ డే పోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపిరు. సినిమా హిట్ అయినా కూడా స్లోగా పికప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ అవి కూడా కాంపిటీషన్ లో పడితే పక్కన పెట్టేసి ఓటీటీలో చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. ఎంత పెద్ద సినిమా అయినా ఒక వారం 2 వారాల్లో పెట్టిన పెట్టుబడి మొత్తం కలెక్ట్ చేసి పక్కన పెడితేనే ఆ సినిమా హిట్ అయినట్టు, లేదంటే ఫ్లాప్ అయినట్టే పక్కన పెట్టేస్తున్నారు. ఇంకా ఓటీటీ విషయాలైతే చెప్పనక్కర్లేదు. అందరూ ఓటీటీ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం, ఎక్కువ హిట్ అయిన సినిమాలే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఆడియన్స్. ఇంకా దీని మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.